హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ సొరకాయ సాంబార్ని చూపించబోతున్నా. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే సాంబార్ రెసిపీ ఇది. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. గ్లాసులతో తాగేస్తారు. అంత రుచిగా ఉంటుంది ఈ సాంబార్. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి తయారీ విధానం వీడియోలో చూసేద్దాం. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. వాటర్ వేసుకొని కందిపప్పుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో ఇలా మెదిపేసుకుందాం. పప్పును మెత్తగా ఇలా మెదిపేసుకుంటే బాగుంటుంది. ఇలా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి 2-3 వేసుకోవాలి. వెల్లుల్లి ఒక 5-6 వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ 1 వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజు టమాటోస్ వేసుకుంటున్నాను. టమాటోస్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. టమాటోస్ని 2-3 మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. టమాటోస్ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ వేసుకోవాలి. సొరకాయని చెక్కు తీసేసి, పైన చెక్కు తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. సొరకాయ ముక్కలు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని కూడా 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వంకాయ 1 వేసుకుంటున్నాను సాంబార్లోకి. వంకాయ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. వంకాయ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అందుకని నేను 1 వంకాయ వేసాను. కట్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. బాగా మిక్స్ చేసుకొని వంకాయని కూడా ఆయిల్లో కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మిర్చి పొడి కొద్దిగా వేసుకోవాలి. మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకోవాలి. మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, చక్కగా మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. మరీ చిక్కగా ఉండకూడదు, కొంచెం పల్చగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని, ఈ విధంగా ఉంటే ఉడికేసరికి ఇంకొంచెం చిక్కగా వస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు 8-10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, చక్కగా ఉడుకుతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సొరకాయ సాంబార్ రెడీ అయిపోయింది. చివర్లో కొద్దిగా
కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.